నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలోని అధ్యాపకులను కలిసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు. గత 18 సంవత్సరాల నుండి అధ్యాపక ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తిగా మీలో ఒకటిగా ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నానని, మీ అందరి మద్దతు ఉండాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాజకీయం అతీతంగా మన సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభలో మాట్లాడే అవకాశాన్ని మీరందరూ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్, రవీందర్, ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్య అనేది ఒక ప్రభుత్వం అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వ సంస్థల నుంచి విద్యను అందించడం సాధ్యం కాదు. కాబట్టి ఎన్నో నిరుద్యోగ బృందం కలిసి విద్యా వ్యవస్థలు చిన్న చిన్న విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ఈరోజు విద్యను అందించడం వల్లనే పూర్తి విద్య అనేది అందుతుందని మా అభిప్రాయం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకైతేనేమి, యాజమాన్యులకైతేనేమి, లాస్ట్కు విద్యార్థులకైతేనేమి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్ కాడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చిన్న కళాశాల యాజమాన్యాలు విద్యా వ్యవస్థలు నడపలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ రాక, జీతాలు ఇవ్వలేక, అధ్యాపకులు జీతాలు సరైన టైంలో అందక వారు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది, ఈ విద్యా విధానం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విద్యని అందించాలంటే విద్యా వ్యవస్థ సరైన విధంగా ఉండాలి. మరి అలాంటి ఈ విద్యా వ్యవస్థ అనేది ఈ లోపభూయిష్టంగా అనేక రకాల సమస్యలతోటి ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాను, వెంటనే డిగ్రీ కళాశాల ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి వారిని కాపాడాల్సిన బాధ్యత మీ పైనే ఉందని మరొకసారి మీకు, మీ ప్రభుత్వానికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను. పోకల నాగయ్య, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి.